పరిపక్వత లేని రాజకీయ నాయకురాలు షర్మిల అనేటువంటిది నేను నమ్ముతా. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన చూస్తే అట్లా ఉంది. గతంలో ఆవిడ వ్యవహరించినటువంటిది సరే, పార్టీ పెట్టుకోవడంలో తప్పలేదు. తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, ముఖ్యమంత్రి నేను అయిపోతున్నాను సరే, ఎవరైనా సరే కేఏ పాల్ కూడా ముఖ్యమంత్రి అవుతాను అన్నప్పుడు ఆవిడ కూడా అవుతానంటే తప్పే ఉందిలే అనుకుంటాం. ఆ తర్వాత ప్రవర్తించినటువంటి యాజిటేషన్స్, పోలీసులు ఒక అధ్యక్షురాలి హోదాలో వెళ్ళి పోలీసులు కానిస్టేబుల్తో గొడవలు పెట్టుకోవడం, పద్దాక పబ్లిసిటీ డైవర్షన్, అంటే పబ్లిసిటీ తన కేసు కోరుకోవడం తప్పించి చేసిందేం లేదు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద తీవ్రంగా బూతులు తిట్టడం, ఆ తర్వాత వాళ్ళు అడగగానే ఇదిగో నా మీద ఏదన్నా చేస్తున్నారంటూ నేను రాజన్న బిడ్డను అంటూ రోజు ఆ రాజన్న గారి పరువు తీస్తూ వచ్చింది. అదొక అపరిపక్వ రాజకీయం. పోనీ అట్లాగని స్టాండ్గా ఉందా? చివరికి తన వెనకాల తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరినీ నెట్టేయటం ఉంచేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకొని పొమ్మనమని చెప్పేటప్పటికి మళ్ళీ వచ్చి మనం పోటీ చేసేస్తామని చెప్పింది. మళ్ళీ చివరికి పోటీకి రెడీ అని చెప్పి అభ్యర్థులందరూ రెడీ అయ్యాక లేదు నేను కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నానంది. విలీనం కూడా చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈలోపు ఆంధ్రప్రదేశ్కి వచ్చానంది, ఇక్కడ పీసీసీ చీఫ్ అంది. కాబట్టి అపరిపక్వ రాజకీయం, సిల్లీ పాలిటిక్స్ నడుతుంది. కాకపోతే నోరుంది, రాజన్న బిడ్డ అన్నటువంటి ఒక అర్హత ఆమెకుంది. అదే ఆవిడికి అదృష్టం. దానికి తోడు జగన్ మీద ఉన్నటువంటి కోపంతో ఆమెను ఎంకరేజ్ చేసే తెలుగుదేశం అనుకూల మీడియా ఉంది కాబట్టి ఇది. లేకపోతే ఆవిడ మాటల్ని కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చేత్కరిస్తారు. కానీ ఆమెకు సంబంధించి ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి ఆవిడ వ్యవహారాలన్నిటి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అందులో భారతమ్మ చేస్తానంటే నేను చేస్తాను పాదయాత్ర అని అడిగిందంటే దాన్ని మళ్ళీ ఈవిడ తోసిపుచ్చింది. తాజాగా ఇంకొక అంశం సత్య అన్వేష్ ప్రకటించింది. కార్యకర్తలకు కాదు కదా, కనీసం ఆమె నియమించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీతో ఆలోచి చేసుకుంది. పాపం ఆ రోజు ఫ్రాన్సిస్ మా అందరికి కాల్స్ చేసి ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. మల్కాజ్గిరి టికెట్ వచ్చాక ఫ్రాన్సిస్ కాల్ చేసి గంట సేపు మాట్లాడాడు. ఫ్రాన్సిస్ ఆనంద్ చూసి నేను ఎంతో సంతోషించాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, పోటీ చేయట్లేదని తెలిసాక ఫ్రాన్సిస్ ఎంత మానసికంగా సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు మాత్రమే కదా, ఇక్కడ ఉన్న ఎంతోమంది మిత్రులకి చనిపోకముందు కాల్ చేసి మాట్లాడాడు ఫ్రాన్సిస్. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. పిల్లలకి ప్రామిస్ చేసి డబ్బు ఇస్తే ఒక నాయకుడు కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఆమెకు మైలేజ్ పెరుగుతుంది. మేము మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి మా ఫ్రాన్సిస్ సాయం చేయండి అని అడుక్కోం, మా పరిధిలో మేము ఫ్రాన్సిస్ ఫ్యామిలీ కోసం నిలబడతామంటూ ఒక పోస్ట్. ఏంటయ్యా అసలు విషయం అంటే, ఈవిడ అభ్యర్థులను ప్రకటిస్తూ అందులో మల్కాజిగిరికి ఫ్రాన్సిస్ అనే అభ్యర్థిని ప్రకటించేసింది. తర్వాత ఈవిడ కాంగ్రెస్కి మద్దతు ఇస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబం నాశనం అయిపోయిందని, ఆ కుటుంబానికి సాయం చేస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్పి మాట తప్పింది, పట్టించుకోలేదన్నటువంటి విషయం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీని మీద ఆవిడ ఏం స్పందిస్తుందో చూద్దాం.